హాయ్ హలో నమస్తే. నేను మీ చందు ఫ్రమ్ ఆరుద్రమ్మ కన్సల్టెన్సీ. 30 డేస్ 30 యూనివర్సిటీ సిరీస్‌లో 18థ్ డే వచ్చేసి ప్రత్యూష ఇంజినీరింగ్ కాలేజ్. ఇది 2001లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇది అన్నా యూనివర్సిటీ కింద అఫిలియేటెడ్ కాలేజ్‌గా ఉండింది. సో 2023, 24లో వచ్చేసి దీన్ని అటానమస్ చేశారు. సో ఇది 33 ఎకరాస్ ఆఫ్ క్యాంపస్ ఇది. సో దీనికి వచ్చేసి న్యాక్ ఏ గ్రేడ్ ఉంది. సో ఈ ఇంజినీరింగ్ కాలేజ్ వచ్చేసి తిరువెల్లూరులో లొకేట్ అయింది. సో ఇంకా ఈ ఇంజినీరింగ్ కాలేజ్ యొక్క అచీవ్మెంట్స్ గురించి మనం చెప్పుకోవాల్సి వస్తే ఇక్కడ 200+ అంతే ఫ్యాకల్టీస్ ఉన్నారు. ఇందులో 200+ ఫ్యాకల్టీస్ లో వచ్చేసి 70 to 80 వచ్చేసి పిహెచ్డి హోల్డర్స్ ఉన్నారు. సో ఇవే కాకుండా వాళ్ళు స్టూడెంట్స్ యొక్క నాలెడ్జ్ ని పెంచేదానికి ప్రైవేట్ సంబంధించిన ఇండస్ట్రీస్ కానీ, గవర్నమెంట్ కి సంబంధించిన ఇండస్ట్రీస్ కానీ, సో ఒక లర్నింగ్ క్యాపబిలిటీని ఇంక్రీజ్ చేసేదానికి కొన్ని ఇండస్ట్రీస్ తో వాళ్ళు టైప్ అయిన లైక్ IEEE సంబంధించింది కానీ, లేకపోతే సీమస్ సంబంధించింది కానీ, ఇట్లాంటివి కొన్ని ఒక 8 to 10 ఇండస్ట్రీస్ తో వాళ్ళు టైప్ అయినారు. సో ఇవే కాకుండా సపరేట్ గా అంటే ప్రైవేట్ గా ఉన్న కంపెనీస్ కూడా AWS సంబంధించిన అకాడమీ కానీ, తర్వాత అలీబాబా అకాడమీ, డ్రోన్ అకాడమీ, ఇలాంటివి డిఫరెంట్ కైండ్ ఆఫ్ టెక్నాలజీస్ ని వీళ్ళు నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ చేయడానికి ఇలాంటి కంపెనీస్ తో వాళ్ళు, ఇలాంటి ఆర్గనైజేషన్స్ తో వాళ్ళు టైప్ అయినారు. సో ఇంకా ఈ ఇంజనీరింగ్ కాలేజ్ లో కోర్సెస్ గురించి మనం డిస్కస్ చేసుకోవాల్సి వస్తే వీళ్ళు యూజీ కోర్సెస్ కానీ, పీజీ కోర్సెస్ కానీ వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో కమ్స్ అండర్ యూజీ ప్రోగ్రామ్స్కి వచ్చేటప్పటికి సో బీటెక్ ఏఐ అండ్ డేటా సైన్స్, బయోటెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సిఎస్సి, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, సైబర్ సెక్యూరిటీ, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఏఐఎంఎల్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, సో బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్. సో అదేవిధంగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్కి వచ్చేటప్పటికి ఎంటెక్ బయోటెక్నాలజీ, ఎంఈ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎంఈ కమ్యూనికేషన్ సిస్టమ్స్, ఎంఈ విఎల్ఎస్ఐ, ఎంఈ పవర్ ఎలక్ట్రానిక్స్ అండ్ డ్రైవ్స్, ఎంఈ క్యాడ్ అండ్ క్యామ్. సో ఇవి కాకుండా రీసెర్చ్ కోర్సెస్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. రీసెర్చ్ కోర్సెస్ ప్లస్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. లైక్ ఎంఎస్ పిహెచ్డి సిఎస్సి, ఎంఎస్ పిహెచ్డి ఈసీఈ. సో ఇది కాకుండా మేనేజ్మెంట్ ప్రోగ్రామ్కి వస్తే బీబీఏ, బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, ఈ ఒక్క అకాడమిక్ ప్రోగ్రామ్స్ అనేవి ఈ కాలేజ్లో వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇంకా ప్లేస్మెంట్ విషయానికి వస్తే ఇక్కడ హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 15 lakhs గా వీళ్ళు మనకి చెప్తున్నారు. ఇది కాకుండా లోయెస్ట్ అంటే యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 5 lakhs LPA. సో పర్ యానం 5 lakhs ఇస్తున్నారు. సో 120+ కంపెనీస్ తో వీళ్ళు టైప్ అయినారు. ఇదే 95% స్టూడెంట్స్ వీళ్ళు జాబ్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇంకా వీళ్ళు టైప్ అయిన కంపెనీస్ విషయానికి వస్తే వీళ్ళు టెక్ మహేంద్ర కానీ, సదర్లాండ్ కానీ, ఎన్టీటీ డేటా కానీ, సో ఇంకా విప్రో కానీ, టెక్ మహేంద్ర కానీ, ఇలాంటి కంపెనీస్ దాదాపుగా వాళ్ళు ఎంఎన్సీ కంపెనీస్ కన్నా వీళ్ళు స్టార్ట్అప్ కంపెనీస్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఇలాంటి వాళ్ళు దగ్గర 120+ కంపెనీస్ తో వీళ్ళు టైప్ అయినారు. సో ఇంకా ఈ ఇంజనీరింగ్ కాలేజ్ అడ్మిషన్ ప్రాసెస్ గురించి కానీ, స్కాలర్షిప్స్ గురించి కానీ, ఇంకేమైనా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే మా బయోలో ఉన్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. ఇవే కాకుండా ఫర్దర్గా చెన్నై, బెంగళూరు ఏ యూనివర్సిటీ గురించి అయినా కానీ, ఏ ఇంజనీరింగ్ కాలేజ్ గురించి అయినా కానీ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి.